ఈరోజు భూమి మీద దాదాపుగా 800 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు ఇప్పుడున్న ఈ భూమి మీద. మీరు ఈ భూమి మీద ఉన్న ప్రజల్ని గమనిస్తే ఆల్మోస్ట్ అందరూ దాదాపుగా ప్రపంచంలో ఉన్న జనాభా అంతా, ముఖ్యంగా మన భారతదేశంలో ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నారా అని మనం పరిశీలన చేస్తే 100కి 95% వ్యక్తులు ఏదో ఒక అనారోగ్యంతో ఉంటున్నారు. ఏదో ఒక అనారోగ్యం. ఈ అనారోగ్యాలు చాలా కారణాలను బట్టి వస్తాయి. ముఖ్యంగా మన భారతదేశంలో మీరు ఎవరిని కదిలించినా చాలామంది ఏం చెప్తారు అని అంటే, నాకు ఈ వ్యాధి ఉంది, ఈ రోగం ఉంది అని చెప్తున్నారు. ఈ మధ్య చాలామందికి వెన్నెముక ప్రాబ్లం వస్తుంది, స్పైన్ ప్రాబ్లం వస్తుంది, డిస్క్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, హార్ట్ ఫెయిల్ అవుతుంది, క్యాన్సర్లతో అసలు చాలా రోగాలు ఉన్నాయండి. డెవలప్ అవుతున్న మన దేశంలో ఎన్ని రోగాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ రోగాలు డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నాయి. అమెరికాలో క్యాన్సర్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ప్రపంచ దేశాల్లో వ్యాధులు, రోగాలు అనేకము ప్రబలిపోయి ఉన్నాయి. ఒక గొప్ప దైవజనుడు ఆయన చెప్తే నేను విన్నాను, ఈ లోకంలో ఇప్పటి వరకు 7,000 రోగాల్ని ఐడెంటిఫై చేశారంట. 7,000 రకాల రోగాలు, జబ్బులు ఉన్నాయి. వాటిల్లో 4,000 రకాల జబ్బులకి మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఆ 4,000 రకాల జబ్బుల్లో ఏ జబ్బు వచ్చినా కూడా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేసి మందుల ద్వారా తగ్గించి ఆ వ్యక్తిని బతికించవచ్చు. కానీ ఇంకా మిగిలిన 3,000 రోగాలు, వాటికి అసలు ట్రీట్మెంట్ లేదంట. ఆ రోగాలు వస్తే మనిషి చనిపోవాల్సిందే. మొత్తానికి భూమి మీద 7,000 రోగాలుంటే 4,000 రోగాలకి మందులు ఉన్నాయి, 3,000 రోగాలకి అసలు ట్రీట్మెంటే లేదు, చనిపోతారు ఆ రోగాలు వస్తే. దేవుని బిడ్డ, యేసు ప్రభు సిలువ వేయబడ్డారు. మీరు ఈరోజు యేసు ప్రభువుని గనక ముఖాముఖిగా చూస్తే, మీరు గనక ఇప్పుడు ఈ టైంలో వెళ్ళిపోయి యేసు ప్రభుని మీరు కలుసుకున్నారు అని అంటే, ఆయన శరీరాన్ని మీరు గమనించారు అని అంటే, ఆయన శరీరంలో తల నుండి అరికాలు వరకు గాయాలు ఉంటాయి. ఆ గాయాలని మీరు లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తే, ఒక దైవజనుడు చెప్పారు, 7,000 గాయాలు మనకి యేసు ప్రభు శరీరం మీద కనబడతాయి. 7,000 వూండ్స్, 7,000 గాయాలు యేసు ప్రభు యొక్క శరీరం మీద కనపడతాయి. తల నుండి అరికాలు వరకు, ముళ్ళ కిరీటం నుండి, తల మీద ముళ్ళ కిరీటం నుండి అరికాళ్ళలో మేకులు వరకు యేసు ప్రభు యొక్క శరీరం మీద 7,000 గాయాలు ఉన్నాయి. 7,000 వూండ్స్, 7,000 గాయాలు. ఈ దెబ్బలు 2,000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు అనుభవించారు. 2,000 సంవత్సరాల క్రితం ఆయన శరీరం మీద ఆ గాయాలు ఉన్నాయి. ఇప్పటికి 2,000 సంవత్సరాలు అవుతుంది సిలువ మీద ఆయన ఆ గాయాలు అనుభవించి. ఇప్పటి వరకు ఆయన శరీరం మీద ఉన్న ఆ గాయాలు మానలేదు, స్వస్థత జరగలేదు, అవంతే ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ టైంలో మీరు గనక యేసుప్రభు దగ్గరికి వెళ్ళి యేసుప్రభు యొక్క శరీరాన్ని మీరు గమనిస్తే, ఒక్క గాయం కూడా ఆయన శరీరం మీద మానిపోలేదు, అవి ఇంకా అట్లాగే ఉన్నాయి. ఆ గాయాలు ఎందుకు పడినాయి అని అంటే, యేసుప్రభుని సిలువ వేసే రోజు, ఆ రోజు యేసుప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆ ముళ్ళు యేసుప్రభు యొక్క తలలోకి గుచ్చబడ్డాయి. ఆ గాయాలు ఉన్నాయి. యేసుప్రభుని పిలాతు కొరడాలతో కొట్టించాడు. కొరడాలతో కొట్టియటం ద్వారా యూదులు యేసుప్రభుని కొరడా శిక్షతోటి వదిలేస్తారేమోనని పిలాతు కొరడా దెబ్బలు కొట్టించాడు. ఎలాంటి కొరడా? ఆ కొరడాకి 9 ఇనప కొక్కీలు ఉంటాయి. యేసుప్రభు వీపు మీద ఉన్న వస్త్రాలని తీసేశారు. యేసుప్రభు వీపు మీద ఆ కొరడాతోటి యేసుప్రభు వీపుని కొట్టారు, వెనక భాగాన్ని.
ఎప్పుడైతే ఆ కొరడ యేసు ప్రభు వీపు మీద కొడతారో ఆ 9 ఇనప కొక్కీలు యేసు ప్రభు వీపు వెనక భాగంలోకి వెళ్ళి గుచ్చుకుంటాయి. ఆ కొరడాని ఇట్లా లాగినప్పుడు ఆ 9 ఇనప కొక్కీలు యేసు ప్రభు యొక్క చర్మాన్ని, మాంసాన్ని చీల్చుకుంటా వస్తాయి. ఈ కొరడ యేసు ప్రభు శరీరం మీద ఎన్నిసార్లు వాడతారో, ఒక్కొక్కసారి ఆ కొరడ వెళ్ళి యేసు ప్రభు వీపిని గుచ్చుకున్న ప్రతిసారి, దాన్ని లాగిన ప్రతిసారి 9 కొక్కీలు యేసు ప్రభు వీపి వెనుక భాగాన్ని మాంసంతో సహా చీల్చుకుంటూ వస్తుంది. రక్తం యేసు ప్రభు ఆ విధంగా చిందించారు. 39x9 ఎన్ని గాయాలు యేసు ప్రభు శరీరం మీద ఉన్నాయో చూడండి. ఆ కొరడాతో యేసు ప్రభు శరీరాన్ని 39 సార్లు కొట్టారు. అంతకంటే ఎక్కువ సార్లు కూడా కొట్టుంటారు. ఆ గాయాలు శరీరం మీద అవి అలా ఉండిపోయినాయి. అంతేకాదు, ఆ రోజు రోమా సైనికులు యేసు ప్రభువుని పిడిగుద్దులు గుద్దారు, ఇష్టం వచ్చినట్లు కొట్టారు. తల నుండి అరికాలు వరకు యేసు ప్రభువుకి గాయాలు గాయాలు గాయాలైనాయి. ఆయన సిలువ మీదకి వెళ్ళినప్పుడు చేతుల్లో, కాళ్ళల్లో మేకులతో కొట్టబడ్డారు యేసు ప్రభు. ఆ గాయాలతోనే యేసు ప్రభు చనిపోయారు. ఆ గాయాలతోనే యేసు ప్రభు 3వ రోజు మరణాన్ని, సమాధిని జయించి తిరిగి పునరుద్ధానుడిగా లేచారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు పొందిన ఆ దెబ్బలు, ఆ గాయాలు ఇప్పటి వరకు స్వస్థత పొందల. ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు దెబ్బలు తిని. మీరు వెళ్ళి యేసు ప్రభుని అడగాలి, యేసయ్యా నువ్వెందుకు నాయనా ఇన్ని గాయాలు తిన్నావు, ఈ దెబ్బలు ఇప్పటి వరకు ఎందుకు స్వస్థత పొందల, నీ శరీరం మీద ఉన్న ఈ గాయాలు కానీ, ఈ దెబ్బలు కానీ ఇప్పటి వరకు ఎందుకు స్వస్థత పొందలేదు అని మీరు అడిగారు అనుకోండి, యేసు ప్రభు ఏం చెబుతారో తెలుసా? దానికి ఒకటే ఆన్సర్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, అలాగే 1 పేతురు పత్రికలో బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని బిడ్డ, యేసు క్రీస్తు వారు పొందిన దెబ్బలు, గాయాలు మనల్ని స్వస్థపరుస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజలు వాళ్ళకు వచ్చిన రోగాలకి, వ్యాధులకి హాస్పిటల్ చుట్టూ, థెరపీస్ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డలంగా, క్రైస్తవులంగా మనకున్న ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటి అనంటే, మనకి యేసు ప్రభు అన్నారు, ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థత ఉంది. స్వస్థత శక్తి అక్కడ ఉంది. ఆయన పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థత శక్తిని మనం పొందుకోవాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు మన వ్యాధులు తగ్గిపోతాయి. ఈరోజు మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని గనక మీరు అడిగారనుకోండి, ప్రభువా ఇన్ని గాయాలు, ఇన్ని దెబ్బలు ఎందుకు 2000 సంవత్సరాలుగా నీకు స్వస్థత రాలేదు అని అంటే, యేసు ప్రభు అదే మాట అంటారు, నేను పొందిన దెబ్బలో, నేను పొందిన గాయాల చేత నీకు స్వస్థత కలుగుతుంది. ఈరోజు నువ్వు ఒక వ్యాధితో, ఒక రోగంతో, ఒక బలహీనతతో మరణించడం అనేది దేవుని చిత్తం కాదు. మనం మరణించాలి అని అంటే మంచి ఆరోగ్యంతోనే ఉండి మరణించాలి, అంతేగాని వ్యాధితో, రోగంతో, బలహీనతతో ఎట్టి పరిస్థితుల్లో మరణించకూడదు. నీ ఆయుష్కాలాన్ని నువ్వు పూర్తిగా అనుభవించాలి, లేదా సంఘం ఎత్తబడాలి. ఈ 2 కారణాలతోనే మనం పరలోకం వెళ్ళాలి. కానీ వ్యాధులు, రోగాలు, బలహీనతలతో చచ్చిపోయి ఆ తర్వాత పరలోకం వెళ్తాం అనేది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటి అని అంటే, ఆయన పొందిన దెబ్బలు, అంటే యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత రావాలి. ఈరోజు నువ్వు గనక సిద్ధంగా ఉంటే, యేసు ప్రభు తన గాయాల్లో ఉన్న తన శక్తిని, తన హస్తాన్ని నీ మీద పెట్టి ఆయన గాయాలతో నేను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నారు. అది క్యాన్సర్ కావచ్చు, అది ఎయిడ్స్ కావచ్చు, అది భయంకరమైన రోగం కావచ్చు, దానికి మందు లేకపోవచ్చు. కానీ యేసు ప్రభు పొందిన ప్రతి దెబ్బ, ప్రతి గాయం చేత మనకు స్వస్థత కలిగిద్ది.